ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. మౌనిక మౌనిక యువతలకి వెళ్ళదు కదా, ఏం చేస్తానవే? అత్తమ్మ కళ్ళు తిరుగుతానని పడుకున్నత్తమ్మ. ఎప్పుడు పండుడే కావాలి. ఇగో ఈ దొండకాయలు తీసుకుపోయి మంజులక్కకి పో. మొన్న మనకి పచ్చిమిరపకాయలు పెట్టింది కదా, అలా ఆడబిడ్డ పిల్ల తల్లాట. ఈ దొండకాయలు అడిగింది, ఇచ్చిరా పో. కొంచెం అయినాక పోతత్తమ్మ. నువ్వు పోయేదాకాలు బువ్వకూర అనుకోకుండా అట్లే ఉంటారానే, పో ఇచ్చిరా బా. అది కాదత్తమ్మ, అంగన్వాడి ఆమె ఆధార్ కార్డు పట్టుకుని రమ్మన్నది. పొయ్యత్తానని పొయ్యొచ్చినాక ఇచ్చేస్తా. నీగానికయింది కడుపు, అయ్యి 2 నెలలు అయితలేదు గాని అన్ని ఇచ్చంతరాలు. పో వచ్చినాక మా వందుకు పో. కొంచెం నీరసంగా ఉన్నది అత్తమ్మ. చెప్పిన కదనే వచ్చినాక పందువు గాని ఇప్పుడైతే ఇచ్చిరా పో. వాళ్ళు బువ్వకూర అనుకొని తింటారు, పిల్ల తల్లి కాదా ఆమె. ఆధార్ కార్డులు అన్ని ఇచ్చత్తు పో. ఏమైనా చూస్తావు నడు. పెయ్యి నొయ్యకుండా నడుతాంది కడుపు. ఈడేంది పొద్దుగాల అని వేయండు పొలం కాడికి, ఇంకా అత్తలేడు. ఎవరైనా చేస్తానో చేస్తారో రేవు సంపాని. పెళ్ళాం ఇట్లా మొగడు అట్లా. మౌనిక ఎటు పోతాను? గీ మంజులక్కల ఇంటికి పోతానన్న, గీ దొండకాయలు ఇచ్చడానికి. ఈ గిట్లున్న టైంలో అటు ఇటు తిరుగుడు ఎందుకు? మంచిగా ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకోవచ్చు కదా. మీ అత్త లేదా? మీ అత్త కొంచెం పోకపోనా? అబ్బో గంత మంచిగా చూసుకుంటే నాకు గిన్నె తిప్పలు ఎందుకన్నా. ఎప్పుడు ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటది, ఊకే తిట్టుకుంటూనే ఉంటది. అస్సలే ఓర్వది నన్ను అంటేనే. అయ్యో, ఇంట్లో 4 కోడన్లు ఉన్నట్టు ఎందుకు ఊకే సీదరించుకున్నాడు? ఇట్లా నెల తప్పి ఉన్నందుకు మంచిగా చూసుకోవచ్చు. ఇంట్లో ఒక్కదానివే కోడలు అయితేవి, ఎంత మంచిగా చూసుకోవాలి. నీ మీద ఎందుకట కోపం ఆమెకు? కోపం నా మీద కాదన్నా, మా అవ్వగారి మీద. ఒప్పుకున్న కట్నం ఇయ్యలేదని వాళ్ళ మీద కోపం నా మీద తీస్తుంది. ఏంది లగ్గంలో ఒప్పుకున్న కట్నం ఇంకా ఇయ్యలేదా? అది ఇచ్చిర్రన్నా, దీపావళికి ఒప్పుకున్న కట్నం ఇయ్యలే. ఏదో బుద్ధికి ఒప్పుకున్నారు దీపావళి కట్నం ఇస్తామని. వాళ్ళు ఇచ్చినప్పుడు తీసుకోవాలి కానీ దీనికి బాధ పెడితే ఎట్లా? లగ్గంలో ఒప్పుకున్న కట్నం ఇయ్యనే ఇచ్చే. మరి మీ సీన్ కూడా ఏమంటలేడా? ఇట్లా అటు ఇటు తోలుతా అంటే చూసుకుంటూ ఉంటాడా? ఆయన ఏమంటాడన్నా, వాళ్ళ అమ్మ మాటకు ఏనాడు ఎదురు చెప్పాడు. మా వాళ్ళకేమో ఎల్లకి ఇత్తలేరు, ఈమెమో వాళ్ళ మీద కోపం నా మీద తీస్తుంది. ఏం చేస్తాం ఇక, ఎట్లా అట్లా ఎల్ల తీయాలి. ఒకళ్ళ కోపం ఒకళ్ళ మీద తీస్తే ఏమవుతుందట నాకు. ఒకసారి కలిసినప్పుడు నేను చెప్తా. సరే పోయిరా, పోయి ఎండ కొడతాను. సరే అన్న. మౌనిక మౌనిక ఏంటిదిరా? మౌనిక ఎటుపోయింది? నేనే మంజులక్కల ఇంటికి పంపించిన దొండకాయలు ఇచ్చిరమ్మని. ఏంది దొండకాయలు ఇచ్చినామని పంపించినవా? అరే ఉత్తమ మనిషి ఏమన్నా పంపించడానికి? మంచి అవసరం. నలుగురు చూస్తే ఏమనుకుంటారే? నలుగురు ఏంద్రా అనుకునేది? ఇంట్లో పనాక చేసుకోరారా? చెరో పని చేసుకోవాలి. గట్లా కాదబ్బా, పుట్టతోనుండే ఇట్లా తిరుగుతే ఎట్లుంటో చెప్పు. కడుపుతోనుంటే పని చేసుకోవద్దని ఉన్నదారా? అటు ఇటు నడితేనే కొంచెం పాన వలక ఉంటది, మొత్తం కూకోనే ఉంటారా కడుపుతో ఉన్నదని. ఏందో చేసుకోవాలి ఆ పని ఈ పని, ఇంట్లో పని బయట పని అని తిరుగుతా అంటే అలక ఉంటారు మనుషులు. ఇక కడుపు అయిందని ఇంట్లోకి వెళ్ళకుండా అర్రల్లే కూర్చుంటారా? అది అన్నం తినక 2-3 రోజులు అవుతుందే, నీరసంగా ఉందట, కళ్ళు తిరుగుతున్నాయట. దాని ముఖం చూస్తే నీకు ఎట్లా దూరబుద్ధి అయిందే? ఏమో మళ్ళీ అదొకటి ఇదొకటి మాట్లాడతాను. దాన్ని ఎందులో లేవంటే మళ్ళీ నాన్నకి కోపానికి అర్థమైందే. నేనేం కోపానికి వచ్చిండ్రా? కడుపుతోనుంటే అట్కనే కూర్చుంటారా? ఇంట్లో పని చేసుకోరా? ఇవి అవ్వా, నువ్వు ఎందుకు ఇట్లా ఎత్తున్నావో, నీ మనసులో ఏం పెట్టుకుని ఇట్లా ఎత్తున్నావో నాకు అన్ని తెలిసే. కానీ ఇట్లా చేసుడు పద్ధతి కాదే అబ్బా, పద్ధతి కాదు.
నేనేం చేసిండ్రా? ఏమో పద్ధతి కాదని మాట్లాడతాను. ఏం చేసినావా? దాని అవగౌరవాల మీద కోపం ఇప్పుడు దీని మీద చూపిస్తలేవు నువ్వు? చెప్పు, ఈ పద్ధతేనానే? చూపించకపోతే ఏం చేయాలరా? వాళ్ళు ఒప్పుకున్న కట్నం ఇచ్చిండ్రా? ఏందే ఇయ్యలేదు వాళ్ళు? లగ్గంలో ఒప్పుకున్న కట్నం మనకి ఈయన ఇచ్చే. ఏదో వాళ్ళు దీపావళి కట్నం పెడతా అన్నారు, పెట్టలేదు. దానికి వాళ్ళ మీద కోపం పెట్టుకోబడుతుంది, దీన్ని బాధ పెట్టబడుతుంది. ఏం పద్ధతి అవ్వ ఇది? అదైతేంది ఇదైతేంది ఏదైతేంది ఇయ్యలేదు కాబట్టి అంటారు. ఇత్తెవలు అంటారు? ఇద్దరు వాళ్ళు ఇయ్యపోతే ఎట్టిపోతారే? వాళ్ళకి వెళ్ళొద్దానే. అవునే అవ్వ, కోడలు కడుపుతో ఉందని ఏమన్నా నీకు సంబరం ఉందానే? ఎప్పుడు దానికి ఏదో ఒకటి పని చెప్పిన పడుతుంది. అది ఎప్పుడు మంచుకుంటది, ఎప్పుడు తింటది చెప్పు? పెడదువురా, ఇక పెట్టే రోజులు ముందట్లేవా? మా పెడదువుతి పెళ్ళానికి. పెళ్ళాన్ని చూసుకుంటా నువ్వు మురుగు, నిన్ను చూసుకుంటా అది మురుగుతుంది. ఏందే ఏడ మురిసినాడు కనబడదా నీకు? మేము ఏడ సంబరపడుతున్నామే? ఇగో అవ్వా, నీ మాటలేందో నీ లెక్కలేందో నీకే తెలియాలయ్యా. ఇది తెప్పి పొడుచుడేందో మళ్ళా. అనవసరపై కరెంటు వచ్చుడు పోవుడు ఒక్కొని ఇటు కాకుండా పరిశాన్ అయిపోయింది. ఏం కరెంటు ఏం కథనో పోయా. మామనైతే ఎప్పుడు ఏదో ఒకటి అంటనే ఉంటది, నా నోరు ఊకుండా ఊకుండదు. మౌనిక, మౌనిక, ఏందే నీ అప్పొంచాలు చూస్తున్నా, అంత చిన్న పోయి ఉన్నావు, ఏం మాట్లాడుతున్నావు నాతో? ఏం లేదు సీను, నాకు ఈడ ఉండ బుద్ధి అయితే లేదు. మా అవ్వగారింటికి ఓ బుద్ధి అవుతుంది. తోలుమని మీ అమ్మని అడుగుదాం అనుకుంటే మీ అమ్మ ఎట్లాగో తోలది. అడిగి బాధపడు ఎందుకని నాకు నేనే సర్ది చెప్పుకుంటాను. మౌనిక, నీకు నువ్వు అనుకుంటే అయిపోతుందా అనే? మావని అడుగుతుంది. రేపనైనా ఉండన్నా మీ అవ్వగారిని ఇక్కడ దించేస్తా. అద్దొద్దు, నా వల్ల నువ్వు మాటలు పడడం నాకు ఇష్టం లేదు. నేను ఏడికి పోను, ఈయన్నే ఉంటా. నువ్వు వీడు ఉంటే ఏం తింటలేకపోతే మీ అవ్వగారింటికి పోతానన్నా అదొకటి తింటావు. దించేస్తా తెలియదు. నాకు నోరు సైలేక ఏం తినబుద్ధి అయితే లేదు. చికెన్ తినే బుద్ధి అవుతుంది కానీ మీ అవ్వని అడిగితే తెస్తుందా? ఏదన్నా ఒకటి అంటది మళ్ళా. ఎందుకు? అరే నీ మనసులో అనుకుంటే అయిపోతుందా అనే? నాకు చెప్తేమో దీన్ని కూడా మావని అడగాల. సాయంత్రం తీసుకొస్తుంది చికెన్. ఇద్దరాలు మొగలు మంచిగా తిన్నారు. కంచాలు ఈయనే పెట్టింది. ఇక బోళ్ళు ఎప్పుడు తోముతుందో ఏమన్నా నాన్న భయం ఉన్నది, పని చెప్ప భయం ఉన్నది. సీనా, వా సీనా. మీ అవ్వ వెళ్తాను, మళ్ళీ ఏం పని చెప్తాను? దానికి ఆగలేదు పర్లేదు, ఎప్పుడు ఏదో ఒకటి పని చెప్తానే ఉంటది. అతననే ఆగు. ఏందే ఏందే పిలుస్తాను? ఏం చేస్తానవురా? అది అంగన్వాడికి ఏందా లేదా మరి పేరు రాపించుకోలేదని అడుగుతానా. ఆ ముచ్చటకు కూడా నీకే రందైతాందారా? మా రాపించుకుంటత్తి, రాపించుకోకుండా ఏం ఆగదాడా. మన కూపన్ బియ్యం ఇస్తారట, పోయి తీసుకురాపో. ఈ పటావాటిలో ఊతారా అనే? ఉంటారా ఇప్పుడు? వాళ్ళు ఉండరు, అప్పుడు సాయంత్రం అవుతుంది. అగా ఎప్పుడైతే ఏంద్రో తెచ్చుకోనీకి, ఏమో మళ్ళా సాయంత్రం అన్నోటి పెడతావు. పోయిదేపో. అరే ఇప్పుడే తింటిగా అనే, ఎండప్పుడు ఉంటారు వాళ్ళు, అప్పుడు సాయంత్రం అవుతుంది. ఇప్పుడు నువ్వేం చేస్తానవరా? పెళ్ళంతో మాట్లాడుకుంటుంటానవా? దాంతో మాట్లాడుకుంటుంటే ఎట్లరా? పనెనక పని చేసుకుంటారా, గిట్లా ముచ్చట పెట్టుకుంటుంటారా? నువ్వు ఓనంటావు కదా, దాన్ని పంపి పోతుంది. ఏంది గానం పంపిస్తావా అనే? పోతుంది, నేనే పోతుంది. ఇక గట్లా అన్నావు మంచుకున్నది. ఇగో సంచప్పుడు ఈడ పెట్టినా తేపో. ఏమనుకు పట్టుబడతావేను? కార్డు అనే లైన్కి పెట్టొచ్చిన. సరే. పెళ్ళతో ముచ్చట పెట్టుకుంటూ ఉంటాడట. దానికన్నా సిగ్గుమానం లేదు. మరి పని చేసుకోపో మోగడా అని ఇద్దరికిద్దరు ఇంట వందామా అని చూస్తాను.
మౌనిక ఓ మౌనిక ఓ మౌనిక అత్తమ్మ ఏం చేస్తానవే? ఏం లేదు అత్తమ్మ. మరి తింటిరి కంచాలు ఆన్నే పెట్టినవు, ఆ బోర్లు ఎప్పుడు తోముతావే? వా ఇంకా బోర్లు తీసుకుపోయి బయటేస్తావు. సరే అత్తమ్మ. పని వెనుక పని చేసుకుని రీతి లేదు, రివాయి లేదు. ఈ బొత్తవుడు ఏందో గాని బాగా సుఖానికి వచ్చింది పానం. 10 సార్లు వింటే ఒక్కసారికి పని చేస్తాంది. ఈయనే ఉంటే పట్క తింటానన్న బదనం నాకు. ఇలా చక్క ఏం చేస్తాందో. బుజ్జి బిడ్డా బాపు మంచిగా ఉన్నామని బాబు. మంచిగా ఉన్నారా? అమ్మ ఇట్లా మంచిగా ఉన్నారా? తాను పెట్టింది మంచిగా ఉందా? మంచిగానే ఉంది బాబు. మందులు వాడతాను? వాడతాను. దవాఖానికి పోయినావా? పోయి వచ్చిన బాబు. ఒప్పుకున్న కట్నం పురా ఇవ్వలేదని అత్తమ్మ ఇంటికి తోలుతలేపాయి. నెల తప్పించడానికి పురా ఇంటికే రాకపోతే ఇగో నీకోసం అమ్మ పలారాలు చేసింది, లడ్డూలు చేసి. ఇగో ఇంట్లో గారెలు ఉన్నాయి, చేపులు ఉన్నాయి, లడ్డూలు ఉన్నాయి. తిను, తీసుకో, నీకోసం చేసి పంపింది. నాకు ఇష్టమని లడ్డు కూడా చేసినట్టున్నది కదా బాపు. లడ్డూలు ఏందిరా కట్టే నిద్ర చేసి పెట్టుకో అమ్మ. ఇంటికి రాకపోతే ఇట్లా ఇక పంపింది తింటామని. ఏంటి అవి? నాకు ఇష్టమని మా అమ్మ పండ్లు పలహారాలు చేసి పంపింది అత్తమ్మ. నీ అవ్వగారోళ్ళు పైసలు ఇయ్యలేదనే నువ్వు నెల తప్పిన కాడ నుంచి నిన్నాళ్ళు ఇంటికి పంపలేదు. తొలిసూరు కాన్పు అవ్వగారోళ్ళు ఎల్ల తీయాల్సింది. అసొంటిది నా ఇంటికాన్నే ఉంచుకుంటానా అంటే దాని అర్థం ఏంది? నువ్వు వాళ్ళ ఇంటికి పోవుడు ఇష్టం లేదు, వాళ్ళతో మాట్లాడు నాకు ఇష్టం లేదు. వాళ్ళు పైసలు ఇచ్చినాడే వాళ్ళ ఇంటికి పోవుడు, నువ్వు వాళ్ళ సొమ్ము తినుడు. అర్థమైతుందా? గంత కోపానికి ఎందుకు వస్తాను అత్తమ్మ? ఏదో ఎల్లుబాటు కాక ఇయ్యలేదు, ఇత్తరు అత్తమ్మ. అయితే ఇచ్చినాడే అలా సొమ్ము తిను. అక్క గత కోపానికి రాకు, మేము ఇస్తాం కానీ ఈ వాడికి పాయ అన్ని వలిగిపోతానే, ఖరాబ్ అవుతానే. ఇస్తామక్క, మేము నీకు ఇస్తాం కానీ తొందరపడకు. అర్థమైతలేదా? ఎట్లా వచ్చినావో అట్లా ఇవి పట్టుకొని నీ ఇంటికి పో. పైసలు ఇచ్చినాడే నీ ముఖం ఇంకా చూపెట్టాలి. ఏం పెడతానవే? నడు. సరే అక్క, నేను పైసలు ఇవ్వాలని నా మీద కోపం, నా బిడ్డ మీద చూపించకు. జర గోస పెట్టకు నా బిడ్డను. నీకు మొత్తం నేనే ముట్ట చెప్పి నా బిడ్డని తీసుకుపోతా కానీ దయచేసి నేను దండం పెడితే నా బిడ్డను ఏమనకు. బాపు ఎన్నడు తిననట్టు ఎన్నడు చూడనట్టు అయ్యరాగానే మీద పడుతుంది. ఈ ప్రేమలు పైసలు ఇచ్చినాక కూడా ఉండాలి. మౌనిక, ఏమైంది? గిడ కూర్చున్నావు, ఏడుతున్నావేంది? ఏమైంది? బాపు నా ముఖం చూసుకుంటావు. ఇంటికి వచ్చిన మనిషిని గట్లా అంటే ఎట్లా అనిపిస్తుంది చెప్పు? ఎక్కి పడి ఏడ్చిండు. ఏందిరా
పెళ్ళమ్మగలు ఆకిట్లా కూర్చొని ముచ్చట్లు పెడతాండ్రు. పొద్దుగాల్సింది ఎటువైనవురా? ఎప్పుడు ఊళ్ళ పని బయట పని అనుకుంటేనే తిరుగుతాను. మరి పొలం కాడ కింది మడికి నీళ్లు పెట్టమన్నా పెట్టినవారా? పెట్టలేదే, రోజు పెడతా. నువ్వు ఒక్కనివి కాదు పోవుడు, పోంగా దీన్ని ఎంబడి పెట్టుకొని పో. ఆ కింది మళ్ళీ నీళ్లు పెట్టి ఇద్దరు కలిసి వరిగాలు ఊరి. నీకేమైనా తలక ఉందా నాబా? నువ్వు మాట్లాడదానికి అర్థం ఉందా? ఈ పొట్టతో ఉన్నది వచ్చి వరి కలుతుందా అనే? ఏం మాట్లాడుతానే అమ్మా నువ్వు? రేపు పోయి కైకిల్లో తీసుకొని పోయి కలిపిస్తుంది. ఏం మాట్లాడిండ్రా? కరెక్టే మాట్లాడినా. అంటే కడుపుతోనుంటే పని చేసుకోవద్దని రూలారా? అరే ఏమన్నా దానికి పొద్దులు పడ్డాయా? 5 నెలలకే ఏందో పొద్దులు పడ్డదాని లెక్క చేస్తారు. వెనకట మేము చేసుకోలేదారా? అది అవ్వగారి మీద బెంగ పెట్టుకుని అన్నమే తింటలేదే, దాని పానమే మంచుకుంటలేదు. దీన్ని తీసుకొని పోయి వరి కలిపి అన్నా. తీసుకపోతే తప్పేందిరా? పక్క పొంటిగా సుజాతను చూడుపో. 3 నెలల పిల్లని ఇడిచిపెట్టి మొన్నటి దాకా పత్తేర వేయింది, వరి కలువ వేయింది, నిన్న మొన్న మక్క బుర్దియ వేయింది. ఏందో పని చేస్తే తప్పే ఉన్నది. నువ్వేం చేస్తావు ఏమో, దాన్ని తీసుకొని ఆయనతో అరిగలుగురి. అరే నేను పని చేపిస్తా అంటే మళ్ళీ ఇదెందుకే? అరే చెప్తాంటే అర్థమైందా? నేను చేపిస్తా తీయవా కైకిల్లతో? అవసరం లేదు, దాన్ని తీసుకొని నువ్వు షేన్ కాడికి వేణోనివే కావాలి. ఒక్క కాన్నే ఉంటారా? కాలు చేతులు అటు ఇటు ఆడితేనే మనిషి అలకగా ఉంటారు. ఏందో మొత్తం ఇప్పుడే పొద్దులు పడ్డట్టు నిన్న మొన్న అయితే పిల్ల బయటకు వస్తుంది అన్నట్టు మాట్లాడతాడు. హోరి మౌనిక, దాని మాటలు పట్టించుకోకు. నువ్వు ఇంటికాడ ఉండు, మేము పోతుంది. ఇంటికాడుంటే లొల్లి పెడుతుంది. తెలిసి తెలిసి ఎందుకు మళ్ళీ తిట్లవాడు చెప్పు. సాధనైనంత మందం చేస్తాప. మౌనిక, ఈ కింది మాట వారేంత లోపల మీది మళ్ళీ అయితే కలుపు ఉంది కానీ నేను తిత్తది. సరే పా ఇట్లే బా, ఇంకేంది ఇక. ఏమైందా మౌనిక? అంత ఎండకు కళ్ళు తిరిగినట్టయితే. నేను చెప్తున్నావానే అద్దంటే అత్తివి. నేను చేసుకోపోనా పని అంతా? దా గుడిసెలు కూర్చుందరా కొంచెం మెల్లారా. నేను చెప్పలే నాకు, అందుకనే మా భాష ఎప్పుడు బాలే, నువ్వు అచ్చుడు మంచిదే. మెల్లారా. ఏమైందా మౌనిక? ఏమో అలవాడిస్తాను. పొలం దిగ పడుతుంది కదా, కాలు తీసి కాలు బలం చేసేసరికి కడుపుంతా వచ్చినట్టు అవుతుంది. కడుపు నొప్పి నాతో అయితలేదు సీను. ఇంటికి పోదాంపా. కడుపు నొప్పుతుందా? పా ఇంటికి పోదాంపా. ఈ పని నేను ఎప్పుడన్నా చేపిస్తుంది, రేపైనా ఉండన్నా. నాతో అయితలేదు సీను, నొప్పి బాగా వస్తుంది. హాస్పిటల్కి పంపా మెల్లగా. చెప్తేనేమో వినపోతివి. ఎంత ఏడిసినా మావ మనసు మారదే.
దాని గుణమే కంత. ఇక్కడ మనల్ని ఎవరు పాపం అనరు. పా ఎటన్నా పోదాం పా. లేవు పోదాం పా, ఎటన్నా పోదాం పా. నడు పోందా. ఎట్రా పోయేది? ఇట పోతామే అయ్యా, ఎన్నో బతుకుతాం ఎన్నో చస్తాం ఇయ్యా. నీకెందుకే, నీకెందుకు, ఏనో చస్తాం పోయి. ఇప్పుడు ఏమైందని సావు గురించి మాట్లాడుతున్నావురా? అద్దె అద్దా అంటే దీంతో అన్ని పనులు చేపిత్తివి. 5 నెలలు పడక ముందే ఆపర్షనే. ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయానే. అందుకేనబ్బా ఇడున్నా మేము ఇయ్యా, ఏడుకోయి బతుకుతాం. అవునే అబ్బా, ఇది కడుపు పోయి బాధపడుతుంటే ఒక్కసారి దీన్ని మందలిచ్చినవానే, ధైర్యం చెప్పినవానే, ఇంకెందుకు ఉండాలి మేము ఇడా? ఏం మాట్లాడుతున్నావురా సీనా? ఉన్నదే మాట్లాడుతున్నా గానే. నీ పెళ్ళ ఒక్కటే ఎత్తందారా? అందరు చేసుకుంటలేరా? నేనేదో తప్పు చేసినట్టు పెళ్ళ ముందట నన్ను నిలదీస్తాను. నువ్వే తప్పు చేసినవే, నువ్వే తప్పు చేసినావు. నేనేం చేసిండ్రా? ఏం చేసినవా? మా అత్తారోళ్ళు దీపావళి కట్నం వేయలేదు అని వాళ్ళ మీద కోపంతో దీనికి పని చెప్తివి. మరి అది నిలదప్పింది, కడుపు అయింది, నాకు మనవడు మనవరాలు వస్తాడని ఇంత సంబరపడ్డావానే? చెప్పే, ఏమన్నా సంతోషపడ్డావానే? దాన్ని సంబరంగా ఏ ఒక్కరోజు అన్న చూసుకున్నావానే? ఆ పని చేయి ఈ పని చేయి, చేన్లకు నీళ్లు మోయని బరువు పనులని చెప్తివి. ఇప్పుడు పాయే ఆపర్షనే. నువ్వు చేసిన పని ఏది మంచిగా ఉందో చెప్పే, చెప్పు. ఎందుకు ఉండాలి చెప్పు. దీని కడుపు అయినందుకు ఇది ఎంత బాధపడుతుందో, దీని మనసులో బాధ ఎంత ఉందో నీకేమెరకనే? నువ్వెవరైనా గంటే తెలుస్తుంది. ఏంది అట్లా చూస్తున్నావు? నాకు అన్నీ తెలిసే, ఏం తెలియదు అనుకుంటున్నావా? నేను నీకు పుట్టలేదే, నువ్వు నన్ను సాదుకున్నావు. నేను నీకు సాగుకున్న కొడుకును. అందుకే మా గింత జరిగినా నువ్వు గింత బాధపడతాను, సంతోషంగా ఉన్నాను. నీ కన్న కొడుకు అయితే ఇటు ముందు వారే. నువ్వు దాయమౌనికప్ప పోంప పోంప నడు. నాకు ఆచారం మంచిగా లేక అత్తమ్మని ఎందుకంటాను? మౌనిక, నీ అవ్వగారి మీద కోపంతో నీకు అన్ని పనులు చెప్పింది. కడుపు ఓవాలని నాకుంటదానే. అరే సీనా, మీరు ఇంట్లోకి వెళ్ళి పోతే నేను ఎట్లా బతుకుతారా కొడుకా? నాకెవరున్నారా? ఎటు ఓవుడంది కొడుక, ఈయనే ఉండు. దానికి ఇంట్లో పని, బయట పని, చేను పని, చెలక పని ఎప్పుడు నా తప్పే కొడుక, నా తప్పైంది కొడుక. మీరేటు ఓకురురా. నాకు పిల్లలు లేరని ప్రేమ కొద్దీ బావ కొద్దీ నేను తీసుకొచ్చుకొని సాదుకున్న కొడుక. నువ్వు పోయినాక నేను ఎవరి కోసం బతకాలరా? నాకెందుకురా ఈ బతుకు? అబ్బా మేము పోతామే, నాకు ఇక్కడ ఉండబుద్ధి అవుతలేదు. మేము పోతాం. కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమ గొప్పది. మనం ఇంట్లోకి వెళ్ళిపోయినాక అత్తమ్మ బెంగటీని పానం మీదకి తెచ్చుకుంటది. మనం ఇక్కడికి పోవద్దు సీను, నా మాట సీను, ఇక్కడనే ఉందాం. ఈ 4 నెలల కడుపు పోయినందుకే నాకు ఇంత బాధ ఉన్నది. ఇన్నేళ్ళు పెంచి పెద్ద చేసింది, ఆమెకి ఎంత బాధ ఉంటుందో చెప్పు. అరే సీనా, మీరు ఏడికి పోవడంత కొడుక. దానికి బరువు పనులు ఎప్పుడు నా పొరపాటేరా. నన్ను క్షమించు కొడుక, మీరు ఏడికి పోవడంతురా. నా తప్పైంది కొడుక. నాకు దాని మీద ఏం కోపం లేదురా. వాళ్ళ అవ్వగారులు దీపాలు కట్నం ఇయ్యలేదని ఆ కోపం దీని మీద ఎట్లా తీసిన. అరే సీనా, మీరు ఏడి పోవడంతురా కొడుక. దానికి అట్లా అయినందుకు లోపట నేను ఎంత బాధపడ్డానో నాకే తెలుసురా.
చేయడానికి. సీను మనం ఏడికి పోవడద్దు, ఇక్కడే ఉంటుంది. చూసినావానబ్బా, నువ్వు ఏ రోజు కూడా దీని మీద ఎంత ప్రేమ చూపించకున్నా నీవు ఎంత ప్రేమ చూపిస్తుందో, నీ గురించి ఎంత ఆలోచిస్తుందో. ఇసొంటి కోడలు ఎడ దొరుకుతుంది? ఏడిపోకురిరా, నా తప్పు నేను తెలుసుకున్నారా? ఇక నుంచి మంచిగా ఉంటారా? నా గుణం మార్చుకుంటా కొడతా. మౌనిక, నేను అన్న మాటలు ఏం మనసులో పెట్టుకోకే.